మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. నమస్తే కవి గారు. నమస్తే అమ్మా. నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతుంటాయి, డయాబెటిక్ కూడా అవ్వచ్చు ఆ టైంలో ఉంటాం. కానీ తను ముందే డయాబెటిక్ అనుకోండి, కన్సీవ్ అవ్వక ముందే డయాబెటిక్ అయితే అలాంటి వాళ్ళలో ప్రెగ్నెన్సీ నిలబడుతుందా? ఒకవేళ నిలబడితే వాళ్ళకి రిస్క్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ రోజుల్లో అయితే 30 years కి నేను చాలా మందిని అర్బన్ కమ్యూనిటీలో, హైదరాబాద్ లాంటి కమ్యూనిటీలో అయితే చాలా మందికి డయాబెటీస్ చూస్తున్నాను. ముందే చూస్తున్నాను. 30 ఏళ్ళకి షుగర్ వ్యాధి, టైప్ 2 డయాబెటీస్ వచ్చేస్తుంది వాళ్ళకి. అండ్ లా ఉండడం వల్ల ఇంకా తొందరగా వస్తుంది. అండ్ కొందరికి ప్రెగ్నెన్సీ వచ్చిన ఒక 12-14 weeks తర్వాత స్టార్ట్ అయిపోతుంది అనమాట షుగర్స్ ఎక్కువ అవ్వడం. సో ఎస్, ఫస్ట్ షుగర్ ఉన్న వాళ్ళలో ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలో చెప్తాను. షుగర్ ఉన్న వాళ్ళల్లో ఎప్పుడు చెప్తాను, ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎండోక్రైన్ వర్కప్ ఒకసారి చేసుకొని మీకు షుగర్ HbA1c ఎంత ఉంది, HbA1c గనక మనకు 9 కన్నా ఎక్కువ ఉంటే బిడ్డలో అవయవ లోపాలు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కార్డియాక్ ఇందులో ఇలాంటి వాళ్ళలో ఎలాంటివి మోస్ట్ కామన్ అంటే కార్డియాక్, గుండె సంబంధిత వ్యాధులు, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, అండ్ వాళ్ళకి ఒబిసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. షుగర్ బాగా అన్కంట్రోల్ ఉంటే బేబీలో ఒబిసిటీ కాకుండా చాలా ష్రింక్ అయిన బేబీ కూడా పుట్టొచ్చు అనమాట. అండ్ బేబీకి కూడా బై బర్తే డయాబెటీస్ ఉండడము. సో ఇవన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో సడన్ గా బేబీ చనిపోవడం మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సడన్ ఐయుడి అంటే ఇంట్రా యూటరైన్ డెత్. మోస్ట్ కామన్ కాజ్ అంటే డయాబెటీస్ అన్నమాట. సో ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అండ్ HbA1c కనుక కంట్రోల్డ్ ఉంది, 6 ఉంది, 6 to 7 ఉన్నా కూడా ఓకే, 6 to 7 ఉంది అనుకుంటే మాత్రం వీల్ ఆస్ దెమ్ గో హెడ్ కంటిన్యూ అని చెప్పేస్తాం. కొందరికి యాక్సిడెంటల్ గా కూడా ప్రెగ్నెన్సీ అవుతుంది కదా, అందరికి ప్లాన్డ్ అవ్వాలని లేదు. కొన్నిసార్లు వచ్చింది మేము ఉంచుకుంటాం మేడం, ఎటువంటి రిస్క్ అయినా పర్వాలేదు, వి విల్ ఫేస్ ఇట్ అని చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి HbA1c చూసి, కరెంట్ షుగర్స్ చూసి వాళ్ళకి, అండ్ వాళ్ళకి ఏది పెడితే బాగుంటుంది అంటే ఇన్సులినా లేకపోతే టాబ్లెట్సా, అండ్ అలాంగ్ విత్ ద డైటరీ మేనేజ్మెంట్. ఈ 3 ఎండోక్రైనాలజిస్ట్ కరెక్ట్ గా చెప్తారనమాట. సో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ప్రతిరోజు ఇంట్లో CBG మానిటరింగ్ ఉంటుంది అనమాట. క్యాపిలరీ బ్లడ్ గ్లూకోజ్ అంటాం, గ్లూకోమీటర్ ఉంటుంది కదా, అది పెట్టుకొని వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. ఫాస్టింగ్ ఎంత ఉంది, ఫాస్టింగ్ 95 కన్నా ఎక్కువ ఉండకూడదు. మనకి బ్రేక్ఫాస్ట్ తర్వాత 125 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో షుగర్స్ ఎప్పుడు కూడా ఈ మోడరేషన్ లోనే ఉంటే బేబీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. సో అలా ఉండేలాగా వాళ్ళు కౌన్సిల్ చేస్తారు. సో ఎవ్రీడే దే హ్యావ్ టు మెయింటైన్ ద చార్ట్ అండ్ ఎవ్రీ వీక్ దే హ్యావ్ టు అప్డేట్ టు ద ఎండోక్రైనాలజిస్ట్. ఇట్లా జాగ్రత్తగా చేసుకుంటే త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి సేఫ్ గా విత్ నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఫైనల్ వరకు వస్తారు. టర్మ్ 37 weeks రాగానే ఇండ్యూస్ చేస్తాము. నార్మల్ డెలివరీస్ కూడా అవుతాయి. అండ్ డ్యూరింగ్ డెలివరీ కూడా వీళ్ళ షుగర్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఎంత ఇన్సులిన్ ఇవ్వాలి అనేసి మేము టైట్రేషన్, మాకు ఆట్రపిడ్ స్లైడింగ్ స్కేల్ అని ఉంటుంది. ఇంత గ్లూకోజ్ ఉంటే ఇంత ఇన్సులిన్ ఇవ్వాలి, 4 units ఇవ్వాలి, 6 units ఇవ్వాలి, ఇట్లా మాకు ఒక చార్ట్ ఉంటుంది అనమాట. సో మదర్ కి 4th hourly CBG or 6th hourly CBG చేసుకుంటూ యూరిన్ కీటోన్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి షుగర్ కొన్నిసార్లు నార్మల్ ఉన్నా కూడా స్టార్వేషన్ కీటోసిస్ వస్తుంది అనమాట. మనకి యూరిన్ లో గ్లూకోజ్ రాకపోయినా కీటోన్స్ వస్తూ ఉంటాయి. అంటే డైట్ చాలా రెస్ట్రిక్ట్ చేసుకుంటూ ఉంటే కీటోన్స్ 1+, 2+, 3+, 3+, 4+ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి డీకే లేకపోతే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, అసిడోసిస్ లోకి వెళ్ళిపోతారు. అగైన్ దట్స్ ఎమర్జెన్సీ కండిషన్. అక్కడి వరకు కూడా వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా షుగర్స్ మానిటర్ చేసుకుంటూ, డెలివరీ కూడా ఎలాంటి సెంటర్లో అవ్వాలి అంటే షుగర్ ఉన్న వాళ్ళు వేర్ దెర్ ఈస్ ఎండోక్రైనాలజిస్ట్ అవైలబుల్, హై రిస్క్ గైనకాలజిస్ట్ అండ్ నియోనేటల్ ఫెసిలిటీస్. బేబీ కూడా కొన్నిసార్లు హైపోగ్లైసిమియా రావచ్చు, అంటే షుగర్స్ తక్కువ అవ్వచ్చు. డెలివరీ ప్రాసెస్ అంతా మదర్కి ఎంత స్ట్రెస్, బేబీకి కూడా అంతే స్ట్రెస్. ఇప్పుడు మనని ఒక దగ్గరున్న 2 గోడల్లోంచి ఇట్లా బయటికి పంపిస్తూ ఉంటే ఎంత ఆయాసం అయిపోతాం మనము, బేబీకి కూడా అంతే. మదర్ పెల్విస్ నుంచి బయటికి రావాలి అంటే బేబీ కూడా అంతే స్ట్రెస్ అవుతుంది. సో అలాంటి బేబీని రిసీవ్ చేసుకోవడానికి లెవెల్ 4 NICU ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్లో మాత్రమే ఇలాంటి వాళ్ళు డెలివరీ అవుతే సేఫ్ మదర్, సేఫ్ బేబీ. సో డయాబెటీస్ ఇస్ నాట్ అ జోక్. ముందు నుంచే ప్లీజ్ గో టు హై రిస్క్ సెంటర్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
ఎన్ని జాగ్రత్తలు అండి తీసుకోవాలి. ఎస్, ప్రపంచంలో అత్యధికంగా రిస్క్ తో కూడా ఎంత కష్టంతో కూడిన పని అంటే డెలివరింగ్ బేబీ అనిపిస్తుంది. అందులో డయాబెటిక్ అయితే ఇంకా ఎస్ ఎస్. అండ్ ఆల్సో కొందరు కాంబినేషన్ ఉంటుంది, డయాబెటీస్ ఉంటే చాలా మందికి బీపీ కూడా వస్తుంది ఒబిసిటీ వల్ల. సో ఆ రెండు కాంబినేషన్ త్రూ అవుట్ ద డెలివరీ ఆబ్స్ట్రిషన్ హ్యాస్ టు బి ఆన్ టోస్. ఎక్కడ కూడా బీపీ షూటప్ అవ్వకుండా, ఎక్కడ కూడా షుగర్ లో అవ్వకుండా చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఒక నార్మల్ డెలివరీ చేయడం ఈజ్ అ ఛాలెంజ్. బోత్ పేషెంట్ అండ్ ఈవెన్ ఫర్ ద డాక్టర్. ఎస్, యా. సో దట్ ఈస్ అబౌట్ ద డయాబెటీస్. అండ్ అలాగే వైటమిన్ డి నార్మల్ జనాలకే అసలు వైటమిన్ డి ఏ ప్రాబ్లం తీసుకున్నా రూట్ కాజ్ వన్ ఆఫ్ ది కాజ్ ఏంటంటే డి చెక్ చేసుకోండి, వైటమిన్ డి చెక్ చేసుకోండి. హెయిర్ ఫాల్ కంటే టాప్ టు అంటే హెడ్ టు టో మొత్తం ప్రాబ్లమ్స్ డీతోనే ఉన్నట్టు చెప్తారు. కన్సిడరింగ్ ప్రెగ్నెన్సీ, ఎస్, ప్రెగ్నెన్సీ ఉమెన్ లో డి ఎంత వైటల్ రోల్ ప్లే చేస్తుంది? మీరు చూసుకుంటే ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ డి సన్ కదా. ఇట్ ఈస్ గివెన్ ఫర్ ఫ్రీ. అంటే మన బాడీలో చాలా ఫంక్షన్స్ ఆ వైటమిన్ డి మీద బేస్ అయి ఉన్నాయి. నాట్ జస్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెంట్ అవ్వాలన్నా కూడా మనకు వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్. అవ్వాలన్నా కూడా ఎస్, వైటమిన్ డి ఈస్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు ద నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఇన్ అవర్ ఓవరీ. అండ్ ఆల్సో వైటమిన్ డి విల్ డిసైడ్ యువర్ ఓవులేషన్. ఎస్, సో ఇఫ్ వైటమిన్ డి ఈజ్ ఇన్ గుడ్ అమౌంట్స్ మనకి ఓవులేషన్ అన్నది కరెక్ట్ గా జరుగుతూ ఉంటది అనమాట. ఎందుకు అంటే హార్మోన్స్ బేస్ వచ్చి కొలెస్ట్రాల్. ఓకే, సో కొలెస్ట్రాల్ అండ్ వైటమిన్ డి ఆర్ డిపెండెంట్. అండ్ సో మనకు హార్మోన్స్ దాని నుంచి వస్తాయి కాబట్టి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. సో ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్ ఆర్ వెరీ మచ్ దే ప్లే అ కీ రోల్ ఇన్ ద ఓవులేషన్. సో ఆ ఓవులేషన్ అయినప్పుడే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో pregnancy is indirectly related to vitamin D. And even during pregnancy also vitamin D plays a very major role. So అందుకనే మనం ప్రెగ్నెన్సీ ముందే మనం వైటమిన్ డిని మనం చెక్ చేసుకోవడము అండ్ చెక్ చేసుకొని దాని డెఫిసిట్ ఉంటే మనకి కాల్షియంతో పాటు చాలా వైటమిన్ డి సప్లిమెంట్స్ వస్తూ ఉన్నాయి. సో అవి రెండు కంబైన్డ్ టాబ్లెట్స్ కూడా మనకు దొరుకుతున్నాయి. సో త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ దే టేక్ అన్నమాట. So yeah, vitamin D plays a major role in immunity also. Pregnancy is a state where immunity అన్నది పడిపోతుంది అనమాట. Pregnancy is a state where immunity పడిపోతుంది, రక్తహీనత వస్తుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది. ప్రెగ్నెన్సీలో కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఫ్లేర్ అప్ అవుతాయి. సో దట్ డెలికేట్ ప్రెగ్నెన్సీస్ ఆర్. సో విత్ a small supplement of vitamin D you can cut down all this. Yeah. అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా వైటమిన్ చెక్ చేసుకుంటూ ఉండాలి, బ్యాలెన్స్ అనేది డెఫినెట్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆఫ్టర్ డెలివరీ ఏమవుతుంది అంటే మనకి లాక్టేషన్ అన్న స్టార్ట్ అయిపోతుంది. సో మనకి బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది, మన ఆ బ్రెస్ట్ మిల్క్ అన్నది మదర్ బాడీలో ఒక పారాసైటిక్ ఫ్లూయిడ్. అది ఎలా అంటే బేబీకి ఒక హెల్తీ ఫుడ్ ఇవ్వాలి కాబట్టి మదర్ లో ఉన్న కాల్షియం, ఐరన్ అన్ని లాగేసి ఆ బ్రెస్ట్ మిల్క్ తయారవుతుంది. తయారయ్యి బేబీకి వెళ్తుంది, కానీ మదర్ విల్ ఫాల్ డెఫిషియంట్ అన్నమాట. సో అందుకని మేము యాజ్ సూన్ యాజ్ షీఈస్ డెలివర్డ్ మేము ఐరన్, కాల్షియం, మల్టీవిటమిన్, ప్రోటీన్ పౌడర్ ఎలా అయితే ప్రెగ్నెన్సీ మొత్తం ఇచ్చామో వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ అయ్యేంత వరకు అవి కంటిన్యూ చేయాలని చెప్తాం. చాలా మంది దే ఆర్ నాన్ కాంప్లైంట్ విత్ ద మెడికేషన్. సో వాళ్ళు విత్ ఇన్ 2 to 3 months కాల్షియం వేసుకోరు, ఐరన్ వేసుకోరు. మేడం ఇవన్నీ నొప్పి పెడుతున్నాయి మేడం, చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది మేడం, నీరసంగా ఉన్నా మేడం. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దీస్ వైటమిన్ డెఫిషియన్సీస్, B12 డెఫిషియన్సీస్, కాల్షియం, ఐరన్, ప్రోటీన్. బేబీ మాత్రం మంచి గుండెలాగా ఉంటది, మదర్ మాత్రం ఇట్లా అయిపోతుంది, సన్నగా వీక్ గా అయిపోతుంది. అండ్ ఆల్సో ప్రోటీన్ కూడా చాలా తక్కువ తీసుకుంటారు కదా, వాటర్ రిటెన్షన్ కూడా ఎక్కువ అయిపోతా ఉంటది. ప్రెగ్నెన్సీ తర్వాత ఎక్కువ వాటర్ లాగింగ్ అవన్నీ ఎందుకు అవుతాయంటే దే డోంట్ టేక్ ప్రాపర్ న్యూట్రిషన్ అందువల్ల. సో డెఫినెట్ గా సప్లిమెంట్స్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. లెట్ ఇట్ బి B12, వైటమిన్ డి, కాల్షియం, ఐరన్, మైక్రోన్యూట్రియంట్స్, మనకి మెగ్నీషియం, జింక్ అన్నవి కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఫెటిగ్ కి కానీ లేకపోతే మనకి ఫోకస్ కి కానీ అటెన్షన్ కి కానీ వాట్ ఎవర్. సో చురుగ్గా ఉండడానికి, బ్రెయిన్ చురుగ్గా ఉండడానికి దీస్ ఆర్ ఆల్ పొటాషియం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. యా.